అధికార మదంతో ఆడబిడ్డల్ని నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి నలుగురిలో మనం హీరో అయిపోదాము అనుకుంటే మనం హీరో అయిపోమండి. ఇవాళ నగరి ఎమ్మెల్యే అయినటువంటి భానుప్రకాష్ గారు మీరు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే నిజంగా మీరు ఆడవాళ్ళకి ఇచ్చే విలువ ఇదేనా అని అనిపిస్తుంది. 2000కి ఏ పనైనా చేస్తుందా? ఏమండి, వ్యాంపు క్యారెక్టర్లకి ఎక్కువ అని మాట్లాడుతున్నారా? ఇదే మాటలు మన ఇంట్లో ఆడబిడ్డల ముందు మాట్లాడండి. పోని మీరు మాట్లాడినటువంటి వీడియోలు మీ ఇంట్లో చూపించండి సార్ ఒకసారి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదానని. రాజకీయంగా రాజ్యాంగబద్ధంగా మీరు అవతల వాళ్ళ కౌంటర్ కి రీకౌంటర్ ఇవ్వాలి అని అనుకుంటే ఇలాంటి మాటలు కదా సార్. 10 మంది ముందు క్యారెక్టర్ అసోసియేషన్ చేసేస్తే మనం హీరో అనుకొని మనం ఏది పడితే అది మాట్లాడితే హర్షించరు. నీ చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా హర్షించలేదు, చప్పట్లు కొట్టలే. వాళ్ళు ఎవరో అరాకొరా కొట్టింటారు. వాళ్ళకు కూడా ఆ సెన్స్ లో మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమై ఉండదు. ఒకడేమో బ్లూ ఫిలిమ్స్ అంటారు, ఇంకొకడేమో పందికోవు అంటాడు, ఇంకొకడేమో ముంజలు అంటాడు, ఇంకొకటి వచ్చి నోటికి వచ్చినట్టు వాటిలన్నీ మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డని ఒక మహిళని ఇంత దిగజార్చాలనా సార్ మన రాజకీయాల కోసం? మాట్లాడండి, రాజ్యాంగబద్ధంగా ఏమైనా మాట్లాడండి. కాదండి, నన్ను ఎంత తక్కువ చేసి ఇంత తప్పుడు మాటలు మాట్లాడుతున్నారా? నిజంగానే ఆవిడ ఒకప్పుడు హీరోయిన్ గా వెలిగింది. ఆవిడ సినిమాలు కూడా చూసుంటారు మీరు. ఇవాళ ఆవిడ రాజకీయంగా ఎదుర్కోలేక 2000కి ఏ పనైనా చేసేస్తుంది అని అంటే అది ఎంత తప్పు మాట సార్ అది. మనమేమో రపా రపా డైలాగ్ కోసం 2 నెలలు నడిపామే అమ్మో. మరి ఒక ఆడబిడ్డను అంత నోటి దూలతోటి మనం మాట్లాడకూడదన్న విషయం కూడా తెలియదా సార్? ఇంకా ఏం నాయకులం అవుతాము, ఏమి ఆడబిడ్డలకి విలువిచ్చిన వాళ్ళం అవుతాము? ఇంకా మీ నియోజకవర్గాల్లో మీకు ఆడవాళ్ళు ఏ విధంగా మీరు విలువిచ్చారని మీకు ఓట్లేయాలి సార్? నాకు తెలియక అడుగుతాను. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఓట్లు కూడా ఎట్లా పడతాయో నాకు అర్థం అవ్వదు. అవతలోడు మాట్లాడాడు కదా అని మనం మాట్లాడితే మన విలువలేంటి సార్? ఇంకా మనం పొద్దులేస్తేనేమో శుద్ధపూస మాటలన్నీ మాట్లాడతాం. ఇలా రప్ప డైలాగ్ కోసం ఎంత చర్చ పెడుతున్నారో. అయినా ఆడబిడ్డల మీద రాజకీయం ఏంది సార్? ఆడబిడ్డల మీద రాజకీయం ఏంది? ఒక ఆడబిడ్డనేమో బస్సుల్లోనే కార్లోనే ఆపి గుద్దుతారు ఆ గ్లాసులన్నీ. ఇంకొక ఆడబిడ్డనేమో ఎంపీపీని ఎక్కించేస్తారు. ఇంకొక ఎక్స్ మినిస్టర్ నేమో నలుగురు ముందు వాళ్ళని తక్కువ చేసి క్యారెక్టర్ అసోసియేషన్ చేసేసి మనం లీడర్లం అయిపోదాం అనుకుంటే ఇవి నీచ రాజకీయాలు సార్. ఇవి చిల్లర రాజకీయాలు అంటారు. ఒకటి, మీరు మాట్లాడింది చాలా చాలా తప్పు. ఒక ఆడ మహిళ కోసం, మహిళల మీద మీకున్నటువంటి విలువలేంటో అనేది మీ మాటల ద్వారా అర్థమైపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రోజా గారికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మహిళల మీద రాజకీయాలు చేయకూడదు సార్. అందుకు కాదు మనం పార్టీలు పెట్టుకుంది, రాజకీయాలకు వచ్చింది. గతంలో ఇలాంటిగా మీ పార్టీలో చాలా మంది మాట్లాడి సారీలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి కానీ విలువలు తగ్గించుకొని చరిత్రహీనులయ్యే రాజకీయం చేయకూడదు.